కలెక్షన్ అంటే నాకు తెలిసి తక్కువే. తక్కువే నాకు తెలిసి 2.5 కోట్లు ఇప్పటికే క్రాస్ అయిపోయి ఉండాలి. అది టీఆర్ అద్వాని రామ్ చరణ్ ఇంతకుముందు పిక్చర్ ఫెయిల్ పోయా, తర్వాత రామ్ చరణ్ ఆచార్య పోయింది, నెక్స్ట్ భారతీయుడు 2. ఎన్ని మైనస్ కనపడుతున్నాయి, ఎలా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? మైనస్లు అంటే అట్లా అనేది కాదు, ఖచ్చితంగా మనకు శంకర్ గారు డైరెక్షన్ మీద ఇప్పటికీ హోప్ ఉంది. ఎప్పుడు కూడా ఇండియన్ 2 అనేది జనాలకి ఎక్కలేదంటే కారణము అందులో మంచి కంటెంటే ఉంది. లాస్ట్ లో భారతీయుడు ఒక సింహం లాంటి వాడిని చిట్టులు చేసి పడేశారు, అది మైనస్ అయిపోయింది. లేదంటే స్టోరీ పరంగా మంచిదే, సాంగ్స్ పరంగా బాగానే ఉన్నాయి, అన్ని బాగున్నాయి, అన్ని సెట్ అయ్యాయి. కానీ ఇండియన్ 2 లో అదొక మైనస్. అందులో ఏంటంటే 4 సంవత్సరాలు తీశారు సినిమాని. ఒక యాక్సిడెంట్ జరిగింది, మీకు తెలుసు ఉంటది ఇన్సిడెంట్. అక్కడ క్రేన్ పడిపోయి అసిస్టెంట్ డైరెక్టర్ చనిపోయి, ఆ తర్వాత వచ్చి మధ్యలో కాజల్ నుంచి రకుల్ ప్రీత్ సింగ్ కి హీరోయిన్ చేంజ్ అవడం, ఎంత కన్ఫ్యూజన్స్ పడ్డానికి ఒక 4-5 ఏళ్ళు పట్టింది. సో అందులో ఏంటంటే మధ్యలో స్టోరీ మిస్ అవ్వడం, రైటర్స్ మారిపోవడము అంతా జరిగింది. సో కన్ఫ్యూజన్ గా క్రియేట్ చేశారు. ద బెస్ట్ టేకింగ్ ప్రతిదీ సినిమాలు మీరు చూడండి, శంకర్ గారు ద బెస్ట్ టేకింగ్ గా చేస్తారు డైరెక్షన్ పరంగా. అయితే ఐ సినిమా అంటారు కానీ ఐ సినిమా కూడా మంచి స్టోరీయే, కానీ ఏంటంటే ఒక వర్గానికి మంచి స్టోరీ అవుతుంది. సో రాజు గారు ప్రొడ్యూసర్ అయ్యండి, ఇప్పటివరకు పబ్లిసిటీ పెంచకపోవడానికి కారణం? పబ్లిసిటీ పెంచకపోవడానికి కారణం ఏంటంటే మెయిన్ గా పుష్ప 2 అనేది ఇంకా హవా తగ్గలేదు. మీరు చూసినట్లయితే ఆ పుష్ప 2 హవా అనేది డిసెంబర్ మొత్తం కొనసాగేలాగా ఉంది. అది కొంచెం కామ్ డౌన్ అయిన తర్వాత దీన్ని స్టార్ట్ చేస్తారు అన్న ఒపీనియన్. అంత తేలిగ్గా అయితే ఉండదు. దిల్ రాజు సినిమా టేకప్ చేశాడు, 200-300 కోట్లు పెట్టి బడ్జెట్, భారీ బడ్జెట్ తో ఆయన కెరీర్ లోనే 20 సంవత్సరం 30 సంవత్సరాల కెరీర్ అంతా ఇన్వెస్ట్మెంట్ అంతా దానికి చేస్తున్నాడు. గేమ్ చేంజర్ కి గేమ్ చేంజర్ పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేస్తుందన్నా? చేయదు. ఎందుకంటే పుష్ప 2 అనేది డిసెంబర్ లో ఒకే ఒక సినిమా వచ్చింది అంటే దానికి కాంపిటేటర్స్ గా ఏ కాన్స్ లేరు, ఏ మెగాస్టార్ లేరు, ఏ సూపర్ స్టార్ లేరు. కాబట్టి ఇంపాసిబుల్ టు అదే ఓవర్కమ్. 2025 అదే జనవరికి అయితే ఖచ్చితంగా ఏంటంటే ఎన్నో సినిమాలు వస్తున్నాయి. డాకు మహారాజు అంటారు, సంక్రాంతికి వస్తున్నాం అంటున్నారు. కాబట్టి అది ఇంపాసిబుల్. థియేటర్లు అడ్జస్ట్మెంట్ చేయాలి. కొన్ని తమిళ సినిమాలు వస్తున్నాయి, కొన్ని బాలీవుడ్ సినిమాలు వస్తున్నాయి, థియేటర్లు అడ్జస్ట్ చేయాలి. 12,000 థియేటర్లు అయితే రిలీజ్ చేయలేరు కదా పుష్ప 2 లో రిలీజ్ చేసినట్టు. కాబట్టి కొన్నిటి కాంప్రమైజ్ అవ్వాలి. ఒక 4,000-3,000 థియేటర్లు మాక్సిమం రిలీజ్ చేయొచ్చు. కానీ డిపెండ్స్ అపాన్ నాకు తెలిసి ఒక 700 నుంచి 1,000 కోట్లు ఒక సూపర్ హిట్ అయితే ఒక 700 నుంచి 1,000 కోట్లే, అంతకు మించి రాదు. సంక్రాంతి అంటే మనకు పొంగల్ అనే ఒక వార్డు కూడా ఉన్నది. సో పుష్పరాజ్ అభిమానులు ఏమంటున్నారు అంటే పొంగల్ కూడా దంగల్ రికార్డు బ్రేక్ చేస్తామంటున్నారు ఎన్ని సినిమాలు వచ్చినా సరే.